ఓహో, తను పోరాడడానికి నా జీవితమే దొరికిందా? రవి, నువ్వు నా కొడుకువే కదా, బంగారికి సొంత మేనమామ కొడుకువే కదా. నిన్ను చేసుకోవడానికి బంగారికి హక్కు లేదా? నేను ఈ కుటుంబాన్ని ఒకటి చేయాలనుకుంటున్నాను, నా వల్ల కాలేదు. అది నా మేనకోడలు బంగారి చేస్తోంది, అందులో ఏం తప్పుంది? నాన్న ఆపండి నాన్న, చాలు చాలు నాన్న, మీరు చెప్పిందంతా. ఈవిడ భర్త మిమ్మల్ని చంపాలని చూసిన వాడు నాన్న, వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారా? రవి, నీకు తెలుసా బంగారి నాన్న నన్ను చంపాలని చూశాడని నీకు తెలుసా? నువ్వు చూసావా? పక్కన వాళ్ళు చెప్పిందంత బుర్రకెక్కించుకుని నువ్వు ఊహలో బతకొద్దు. రవి, వాడు నా ప్రాణ స్నేహితుడురా, అందుకే నా చెల్లినిచ్చి పెళ్లి చేశా. అలాంటి వాడు ఇదంతా అసలు చెయ్యడు. ఎవరు చెప్పినా సరే, ఆ దేవుడే నేరుగా వచ్చి చెప్పినా సరే, నేను దాన్ని నమ్మను. నమ్మట్లేదు కదా, మీరు అలాగే ఉండండి నాన్న. కానీ మీ నమ్మకాన్ని నేను అస్సలు ఒప్పుకోలేను. నాకు నమ్మక ద్రోహం చేసి నన్ను మోసం చేసి నాతో తాళి కట్టించుకుంది. తనతో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. రవి, తెలియక అడుగుతున్నాను. మోసం చేసింది అంటున్నావే, తను మోసం చేసి ఏం సాధించిందిరా? ఈ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేసిందా? బంగారి ఇంటికి రావడం వల్ల ఈ కుటుంబం ఏమైనా ముక్కలైందా? చెప్పు, నీ మనస్సాక్షిని అడిగి చూడు. బంగారి వల్ల ఈ కుటుంబానికి వీసంతైనా చెడేదైనా జరిగిందేమో చెప్పు. జరిగిందని చెప్పు, ఊరుకుంటాను. ఏదో తను రాకముందంతా ఈ కుటుంబం ఎప్పుడూ ఆదర్శంగా సంతోషంగా ఉన్నట్టు, తనొచ్చాక సంతోషం వెళ్లకుండా పోయిందన్నట్టు చెప్తున్నావు. రవి, బంగారు ఇంట్లోకి వచ్చిన తర్వాతే ఇది కుటుంబంగా మారింది. ఇదిగో నీ ముందు నేను లేచొచ్చి మాట్లాడుతున్నాను అంటే అది బంగారి వల్లనే. నన్నందరూ బాడీలానే కదా చూసింది, నాలో కూడా ప్రాణం ఉంది, నాకు మనసుందని అర్థం చేసుకుంది నా మేనకోడలు బంగారినే. తననే తరిమేస్తానంటావా నువ్వు? నువ్వు తనతో ఉండకపో, అది నీ ఇష్టం. కానీ ఈ నిజం నువ్వు ఏ సిచ్యువేషన్లోనో మా అమ్మతో చెప్పకూడదు. ఇది నేనే చెప్పడానికి టైం వస్తుంది. అప్పటి వరకు నువ్వు ఇది చెప్పి ఈ కుటుంబాన్ని చీల్చడానికి వీల్లేదు. ఒకవేళ చెప్తే మీ నాన్న చచ్చినంతొట్టు. బంగారి, పదమ్మా. అన్నయ్య, పర్లేదమ్మా, ఖచ్చితంగా వాడు అర్థం చేసుకుంటాడు. నువ్వు రా బంగారి.